చంచలమ్మ చంటి సింధూరాన్ని తీసుకొని గుడికి వస్తుంది. గుడికి వచ్చి వాళ్ళైతే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి విజయం వచ్చి, ఏంటి చంచలమ్మ, నీ కోడలికి మంచి పెళ్లి చేద్దామని దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చావా ఏంటి అని చెప్పి అంటుంది. అది విని చంచలమ్మ అయితే, నువ్వు నా కోడల గురించి ఎక్కువగా మాట్లాడకు, మర్యాదగా ఉండదు అని చెప్పి అంటుంది. అవునా చంచలమ్మ, నీ కోడలికి నువ్వు పెళ్లి చేయాలనుకుంటున్నావు, కానీ జరిగింది అది కాదు, పద నీ కళ్ళారా నువ్వే చూద్దువు గాని అని చెప్పి చంచలమ్మని తీసుకొని విజయమ్మ అయితే సింధూర చంటి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక చంటి అయితే సింధూరతో ఇలా బ్రతిమలాడుతూ ఉంటాడు. అమ్మాయి గారు, ఒకసారి నేను చెప్పేది వినండి అమ్మాయి గారు, ఈ మీ మెడలోని తాలిబొట్టును తీసేయండి అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సింధూర అయితే, చంటి నీకు ఇంకొకసారి నేను చెప్పను, నేను నీ మాట వినను అని చెప్పి సింధూర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ అయితే సింధూర అలా నడుచుకొని వెళ్తూ ఉంటే చంటి సింధూర వెనకే పడుతూ ఉంటాడు. అది చూసి విజయమ్మ అయితే, చూసావా చంచలమ్మ అని చెప్పి చంచలమ్మకు చూపిస్తుంది. ఇంతలో సింధూర నడుస్తూ అక్కడ ఉన్న కొబ్బరి పెంకునైతే మట్టేస్తుంది. ఇక తనకైతే బ్లడ్ రావడంతో సింధూర చాలా బాధపడుతూ ఉంటే చంటి సింధూరాన్ని పట్టుకుంటాడు. అది చూసి విజయమ్మ చంచలమ్మ అలా ఉండిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.